హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ విలేజ్ వ్లాగ్స్. మన ఛానల్లో లాంగ్ వీడియో వచ్చేసిందండి. అది కూడా ఒక స్పెషల్ ఐటెంతో. చేపల కూర స్పెషల్ ఏముంది అనుకుంటున్నారు కదా. చేపల కూర స్పెషల్ కాదండి, కానీ చేయడంలో ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా. అదేంటో వీడియోలో చూద్దాం, స్కిప్ చేయకుండా చూడండి. హలో అందరికీ, చూస్తున్నారు కదా, ఈ చేపల్ని మా సైడ్ గొరకలని పిలుస్తారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చారండి, 2 kgs పైన ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి మాకు 100 రూపీస్కి వచ్చాయి. మీకు ఎంతకు వస్తాయో, మీ సైడ్ ఎంత ప్రైస్ ఉంటుందో కామెంట్ చేయండి. మా అత్తమ్మ చేయడం స్టార్ట్ చేశారు. ఇవి చేయడానికి తల, తోక, ఈక తీసేయాలంటారు. చూసారా, అన్నీ బ్రతికి ఉన్నాయి. వీటిని పట్టుకుంటే కూడా జారిపోతాయి, అందుకనే బూడిద వాడతారు కొంచెం గ్రిప్ ఉండడానికి. ఫస్ట్ తల, తోక అన్నీ తీసేసిన తర్వాత తిత్తి తీస్తారండి. అప్పుడప్పుడు తిడుతుంటారు కదా పెద్దోళ్ళు, తిత్తి తీసేస్తాను. అలా వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి కింద అంతా సెట్ చేశాను. ఇప్పుడు మీకు ప్రాసెస్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. 2 kgs పైన అంటే చాలా టైం పట్టిందండి చేయడానికి. అందుకే అమ్మమ్మ కూడా హెల్ప్ చేశారు. చూసారా ఎన్ని కుస్తీలు పడుతున్నారు చేయడానికి. బూడిద ఎక్కువ చేతులకి రాసుకుంటే గ్రిప్ ఉండి జారిపోకుండా ఉంటుంది. అలాగే తీయడానికి వెంటనే వస్తుందని అమ్మమ్మ చెప్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. వేరే వేరే చేపల్లాగా వీటిని బండకేసి రుద్దడం అట్లా ఏం చేయరండి. వాటర్తో బాగా వాష్ చేసుకుంటారు. కొంచెం ఉప్పు కూడా వేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని చేపలు అయితే చిన్నప్పుడు ఒక పేరు ఉంటుంది, అవి పెద్దయ్యాక వాటి సైజుని బట్టి ఇంకో పేరు మారిపోతుందండి. కానీ ఇవి మాత్రం బాగా పెద్దగా అవ్వవు, మీడియం సైజ్ వరకు పెరుగుతాయంట. అప్పుడు కూడా వీటిని గొరకలని పిలుస్తారని చెప్పారు. చాలా ఉన్నాయి కదా అని నేను కూడా చేయడం స్టార్ట్ చేశాను. ముగ్గురం కలిసి చేస్తే కానీ ఇవి త్వరగా అవ్వలేదు. ఇదంతా పెట్టడం, ఈ ప్రాసెస్ మొత్తం బయట చేసేస్తారు కదా, చేసి తెచ్చుకోవచ్చు కదా అనుకుంటారు. పల్లెటూరులో మాకు ఇవన్నీ అలవాటే. అసలు పొలాలు కూడా మాకు పక్కనే ఉంటాయండి. అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చేసి చేయడం స్టార్ట్ చేశాము. ఇదిగోండి చేసిన మొత్తం ఎలా ఉంది. ఇది మొత్తం వేస్ట్, మామయ్య గారు తీసుకెళ్ళడానికి కవర్లో వేసుకున్నారు, దూరంగా పడేస్తారు. క్లీనింగ్ అనమాట. మా రోడ్ చివర ఒక ట్యాప్ ఉంటుంది, అక్కడ మా అత్తమ్మ క్లీన్ చేస్తున్నారు. అమ్మమ్మ, మా చిన్నత్తయ్య వాళ్ళందరూ ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ కూర్చొని కనిపిస్తుంది కదా డీసెంట్గా, ఈ పాప ప్రణవి. ఎవరేం చేస్తున్నా నేను కూడా చేస్తానని ముందొస్తుంది. క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు వండేస్తున్నారు. అప్పుడే ఎందుకు వండుతున్నారు అనుకుంటారా, చేపల కూర చల్లారిన తింటేనే టేస్ట్గా ఉంటుందని మనందరికీ తెలుసు కదా, అందుకని. అందరిలాగా ఎక్కువ ఉల్లిపాయలు వేయరండి. ఇప్పుడు ఇవి 1 kg చేపలు, అన్నీ ఒకేసారి వండట్లేదు, కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు. ఈ 1 kg చేపలకి 3 ఉల్లిపాయలు, కొంచెం మీడియం సైజువి, తర్వాత 2 పచ్చిమిర్చి అని చెప్పారు. అవన్నీ కట్ చేసి వేసేస్తున్నారు. అయిపోయింది, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేశారు. నెక్స్ట్ చేపల కూరలో మనం వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు ముందుగానే వాష్ చేసి నానబెట్టుకోవాలి. అది ఇప్పుడు గుజ్జు తీస్తున్నారు అతను. నీచు వాసన రాకుండా ఉండటానికి చింతపండు పులుసు వేస్తారని చెప్పారు. చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్న తర్వాత దీనికి సరిపడా ఉప్పు, కారం, ఈ గరిటెతో 2 గరిటెలు ఆయిల్ వేశారండి. ఇవి వేసేసుకొని ఇప్పుడే బాగా కలుపుకోవాలి.
చేపల కూర ఎప్పుడు కూడా ఉడికేటప్పుడు కానీ ఉడికిన తర్వాత కానీ గరిటెతో ఎప్పుడు తిప్పకూడదు. అప్పటికి ముక్క బాగా ఉడికిపోతుంది కాబట్టి విరిగిపోతుంది. సో ముందే అంతా కలుపుకోవాలి. దీనిలో అల్లం పేస్టు అవన్నీ ఇక్కడే వేసేసుకోవాలండి. కొంతమంది ఉడికిన తర్వాత వేస్తారు. అదే అన్న కదా, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుందని. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని ఏమైనా చాలకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు కలుపుతున్నారు అతను చూడండి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నది మొత్తం కలిసే వరకు మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర అవి కూడా వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఎక్కువసేపు ఉడికించుకోవాలి. అరగంట సేపు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. పులుసు కొంచెం చిక్కబడుతుంది అనుకున్నప్పుడు సిమ్లో పెట్టి ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లైట్గా అడుగు అంటుతుంది కదా, అప్పుడు ఆఫ్ చేసుకోవాలండి. అట్లా అంటితే చాలా టేస్ట్ ఉంటుందని చెప్పారు. అంతే అండి, రెడీ అయిపోయింది చేపల కూర. నైట్ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.